హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. సో ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ. అసలు కుకింగ్ రాదు అనే వాళ్ళు కూడా సో ఇలాంటి చిన్న రెసిపీస్ చేయడం వల్ల ఈజీగా కుకింగ్ నేర్చుకోవచ్చు. ఇంతకీ ఏంటి రెసిపీ అంటే టమాటో ఎగ్ కర్రీ అన్నమాట. సో చాలా సింపుల్ అండి, నేను చెప్పిన ప్రాసెస్లోనే చేయండి. మ్యాక్సిమం 15 to 20 మినిట్స్లో అయిపోతుంది అండ్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఉంటుంది. సో ఫస్ట్ ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర అలాగే ఆవాలు తాలింపు గింజలు అన్నీ వేసుకోవాలి. మీకు నచ్చినవన్నీ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులో ఒక ఆనియన్, పెద్ద సైజ్ ఆనియన్ వేస్తున్నాను. ఎందుకంటే మనం ఇది ఓన్లీ టమాటా ఆనియన్ కలిపి చేస్తాం కాబట్టి ఆనియన్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి క్వాంటిటీ. పెద్ద సైజ్ ఆనియన్ వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా అందులోనే వేసేసి కలిపేసుకోవాలి. సో మనకి ఆనియన్ తొందరగా కుక్ అవ్వాలంటే కొద్దిగా పసుపు కానీ ఉప్పు కానీ వేయాలి. సో నేను పసుపు వేస్తున్నాను. మనకి ఇవి కొంచెం ఆనియన్స్ అనేవి దగ్గరకు అవ్వాలన్నమాట. సో ఆయిల్లో మగ్గిపోవాలి. ఒక 1 minute అలాగనే వదిలేసేయండి. సో ఇలా వదిలేసిన తర్వాత మీరు ఏమంటారు, మనం ఇది టమాటో ఎగ్ కర్రీ కాబట్టి ఎగ్స్ అనేవి ముందే బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి టమాటోలు వేసేస్తున్నాను. ఒక 4 టమాటోలు మీడియం సైజు వేస్తున్నాను. జస్ట్ ఇది ఒకసారికి వచ్చేంత కర్రీ అన్నమాట. సో మనం తినేసి టిఫిన్ బాక్స్కి తీసుకెళ్ళేంత క్వాంటిటీ. అయితే ఇప్పుడు ఈ టమాటోస్ వేసి మొత్తం ఈవెన్గా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇందులో కావాలి అంటే కొద్దిగా ఉప్పు వేయాలి. టమాటోలు ఇవి తొందరగా మగ్గాలి అని అంటే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. దానికన్నా ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. సో ఇది మూత పెట్టి మనకి టమాటోస్ మగ్గాలి కదా. సో మగ్గాలి అంటే కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టుకోండి, తొందరగా మగ్గుతుంది. సో మీరు ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేయాలనుకోండి, 1/2 స్పూన్ ఇప్పుడు వేసి 1/2 స్పూన్ తర్వాత వేసుకోండి. సో చూడండి, టమాటోలు ఇలా సాఫ్ట్గా కుక్ అవ్వాలన్నమాట. మనం స్పూన్తో ఇలా అంటే చాలా అవి మెత్తగా అయిపోవాలి. అలా కుక్ చేసుకున్న తర్వాత మనకి ఈ కర్రీకి సరిపడంత సాల్ట్, నేను ఆల్రెడీ సాల్ట్ కొద్దిగా వేసాను టమాటోలు మగ్గడానికి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, ధనియాల పొడి అలాగే కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే 2 టేబుల్ స్పూన్ కారం. కాకపోతే ఇది కర్రీ తక్కువ కాబట్టి కొద్దిగా వేస్తున్నాను ఉప్పు, కారం, ధనియాల పొడి. సో ఇవన్నీ వేసేసి కలిపేసుకొని గ్రేవీ కోసం, మనకి ఇది టమాటో గుడ్డు కూర కదా, సో మనకి గ్రేవీ అనేది రావాలి కాబట్టి కొద్దిగా వాటర్ వేసేసి, సో ఇందులో కొద్దిగా మీరు ఏమంటారు కొత్తిమీర వేసుకోవాలంటే ఇప్పుడే వేసేయండి ఫైనల్గా వేసేదానికన్నా. నేను 2 బాయిల్డ్ ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను. ఇవి కూడా ఇందులో వేసేసి దీన్ని మూత పెట్టేసి ఈ టమాటోలు మళ్ళీ గుజ్జులాగా మనకి మంచి గ్రేవీ కర్రీ లాగా వచ్చేలాగా ఒక 5 minutes మూత పెట్టి కుక్ చేయాలి. సో మూత పెట్టి కుక్ చేసిన తర్వాత చూస్తాను, మనకు ఆయిల్ అనేది ఇలా పైకి తేలిపోతుంది. గుజ్జు మొత్తం ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోయి కర్రీకి మనకు ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది. అంటే కర్రీ అయిపోయిందని అర్థం. ఎప్పుడైనా కానీ ఏ కర్రీ కానీ కర్రీలో మనకు ఆయిల్ పైకి వచ్చేసిందంటే కుక్ అయిపోయింది, ఇంకా ఏమంటారు స్టవ్ కట్టేసేయచ్చు అని అర్థం. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమే. ఇలా సింపుల్గా ఈజీగా బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ ఇన్స్టెంట్గా కర్రీ చేయాలనుకుంటే ఇలా టమాటో గుడ్డు కర్రీ చేసుకోండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.